హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాణి రెడ్డి క్రియేషన్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇది వరలక్ష్మి వ్రతం రోజు మార్నింగ్ మేము చేసినదన్నమాట. మార్నింగ్ రొటీన్. పూజకు ముందు మేము ఏమేం పనులు చేసాము అన్నది షూట్ చేశానన్నమాట. ఈ తోరణాలు అవి నిన్న నైట్ కూర్చి ఇలా పెట్టేసామన్నమాట. అమ్మవారికి మామిడాకులు పువ్వులు కలిపి ఒక దండ, ఇలా ఈ తోరణము అవన్నీ ముందు రోజే కూర్చేసి పెట్టేసి ఉంచామన్నమాట. మళ్ళీ ఆ రోజుకి హడావుడైపోతుంది నెక్స్ట్ డేకి అనేసి. ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం రోజు ఎర్లీ మార్నింగ్ నేను 4 o'clockకి లేసాను. 4 o'clockకి లేసి బ్రష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసుకుని ఇంకా వంటలు స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ భక్షాల కోసం శనగపప్పుని కుక్కర్లో వేస్తున్నాను. ఇలా మేము వ్రతంకి ముందు ఏమేం చేసుకున్నాం అనేది ఇందులో చూపిస్తాను. ఇవి శనగపప్పు కుక్కర్లో వేసుకుని 2 విజిల్స్ వస్తే సరిపోతుందన్నమాట. అదే మనం నార్మల్ గిన్నెలో పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది పప్పు ఉడకడానికి. ఇలా కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుందని చెప్పి అలా అని మళ్ళీ ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా అయిపోతుంది, పూర్ణం లూజ్ అయిపోతుంది అనమాట, సరిగా కుదరదు. 2 అంటే 2 విజిల్స్ పెట్టుకుని బంద్ చేసుకుంటే సరిపోతుంది. దానికోసం ఇలా నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందులో కుక్కర్లో పప్పు వేసి కడుగుతున్నాను. ఇక్కడ వ్లాగ్ షూట్ చేయడం నాకు అంతగా రాదనమాట. కొంచెం 2 వ్లాగ్స్ ఉంటాయి అనుకుంటాను. అవి నేను 2 years పైనే అవుతుంది ఛానల్ పెట్టి, కానీ వ్లాగ్స్ నేను అసలు షూట్ చేయను. నాకు షూట్ చేయడానికి కూడా సరిగా రాదు, ఎడిట్ చేయడం కూడా రాదనమాట. అందుకే నేను వ్లాగ్స్ అస్సలు పెట్టను. ఇప్పుడు దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికే నాకు చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. వ్లాగ్స్ చేసేవాళ్ళు రెగ్యులర్గా డైలీ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. పాపం వాళ్ళు ఎట్లా చేస్తారో కానీ ఇది ఒక్కసారి వీడియో చేయడానికే నాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది వ్లాగ్. ఇది ఇలా కుక్కర్లో పెట్టేసి పప్పు స్టవ్ మీద పెట్టేస్తున్నాను. 2 విజిల్స్ రాగానే ఆఫ్ చేసేస్తాను. తర్వాత ఇంకా మనం మార్నింగే బ్రష్ చేసుకున్నామంటే టీ పడాల్సిందే కదా పొట్టలో, అందుకని టీకి ప్రిపేర్ చేస్తున్నాను. అందరికీ ఒకేసారి పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా నేను ముందు బ్రష్ చేసుకున్నాను కదా, నేను తాగేస్తాను ముందే. ఇంకా వాళ్ళందరూ బ్రష్ చేసుకున్న తర్వాత మళ్ళీ తాగుతారు. వరలక్ష్మి వ్రతం రోజు మా చెల్లి వాళ్ళు వచ్చారనమాట. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఎట్లాగూ టీలు తాగరు, ఇంకా పెద్దవాళ్ళ కోసం మా 4 కోసం పెట్టుకున్నాం అనమాట టీ. ఇక్కడ విజిల్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తానమాట. ఇప్పుడు ఇంకా ఆ కుక్కర్ దించేసి ఇంకో కుక్కర్లో ఆలు పెడుతున్నాను అనమాట. వీటిని ఉడికించిన తర్వాత తాలింపు వేసుకోవచ్చు అనేసి. నార్మల్గా కుర్మా లాగా చేస్తాము, కర్రీ లాగా కాకుండా డ్రైగా చేస్తాం కదా, ఆనియన్ టమాటా వేసి చేస్తాం కదా, అలా చేస్తాము. దానికోసమని ఆలు ఇలా కట్ చేసి వాటర్ వేసి పెట్టాను కుక్కర్లో. ఇదిగోండి, ఇది పప్పు దించేసి ఆ ప్లేస్లో ఈ కుక్కర్ పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను లోపల ప్రిపరేషన్స్లో ఉంటే ఇక్కడ మా అమ్మ బయట ఊడ్చేస్తుందన్నమాట. ఇక్కడ ఇదంతా ఊడ్చేసి ఇది ఎల్లో కలర్ వాటర్ మా పాప ఇందులో అది వేసేస్తుంది, కలర్ వేసేస్తుంది వాటర్లో. ఈ ఎల్లో కలర్ వాటర్ చల్లేసి పేడ కలర్ అంటారు, ఆ పేడ కలర్ మిక్స్ చేసి చల్లేస్తారనమాట. ఇక్కడ మా అమ్మ ఇవి చేస్తుందన్నమాట. ఇక్కడంతా ఊడ్చి ఈ కలర్ చల్లేసి ముగ్గులు వేయడం అట్లా చేస్తుందన్నమాట.
సేమ్ పేడ నీళ్లు చల్లినట్లే ఉంటుందన్నమాట ఇది కలర్. చాలా మంది ఇప్పుడు ఊర్లలో కూడా పేడ దొరకట్లేదు కదా, ఇలా కలర్స్ తెచ్చుకొని వేసుకుంటున్నారు. బర్రెలున్న వాళ్ళు కూడా ఈ కలర్సే యూజ్ చేస్తున్నారు, పేడ అస్సలు వాడట్లేదు అనమాట ఊర్లలో కూడా. మొత్తం ఇంకా ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ దాకా చల్లేస్తుంది మా అమ్మ. ఈ విధంగా చల్లేసిన తర్వాత ముగ్గేస్తుంది అనమాట. నేను వచ్చేసి టీ పెట్టుకున్నాను కదా, ఇక్కడ కూర్చొని టీ తాగుతున్నాను. చూసారా, ఈ లాస్ట్ నుండి ఆ లాస్ట్ దాకా చల్లేసింది. ఇక్కడ వచ్చేసి నేను పప్పు నానేస్తున్నాను అనమాట వడలకి. ఒక 3 గంటలు అట్లా నానితే సరిపోతుంది పప్పు. 3-4 గంటలు నానితే సరిపోతుంది. ఇప్పుడు నానేసామంటే మా పని అంతా అయిపోయేసరికి, ఇంకా మిగతా వంటలు అవి చేసే ఉన్నాయి కదా, అవన్నీ అయిపోయేసరికి ఇది నానుతుంది. అప్పుడు ఇంకా మిక్సీ పట్టుకుని వడలేసుకోవచ్చు అని చెప్పి అలా నానబెట్టేశాను. ఇక్కడ వచ్చేసి భక్షాల కోసం పేని రవ్వ తడుపుతున్నాను. ఈసారి మేము భక్షాలు చేయలేదన్నమాట, పూర్ణం కుడుములు చేసాము. కొన్ని భక్షాలు మాత్రం నైవేద్యం వరకు చేసి మిగతావన్నీ పూర్ణం కుడుములు చేసాము. అందుకని నేను 2 విధాలుగా తడుపుకుంటానన్నమాట ఈ పిండిని. కొద్దిగా సాల్ట్ లైట్గా వేయాలి, సాల్ట్ ఎక్కువ వేయకూడదు. వేసినట్లు వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకుని వాటర్ వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. భక్షాలకు పేని రవ్వ అయితేనే బాగుంటుందన్నమాట, బాగా వస్తాయి. చాలా వరకు సిటీలలో మైదా పిండి, గోధుమ పిండి వాడతారు, కానీ ఇలా పేని రవ్వతో చేస్తేనే భక్షాలు బాగా వస్తాయి అన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మనం మైదాతో కానీ గోధుమ పిండితో కానీ చేసిన వాటికంటే ఇలా రవ్వతో చేసుకున్నవి చాలా బాగుంటాయి. ఇక్కడ చూడండి ముగ్గులు, ఇది శుక్రవారం రోజు ఇలా గీతల ముగ్గులు వేస్తుంది అనమాట. శుక్రవారం ముగ్గని 2-3 ముగ్గులు ఉన్నట్లున్నాయి. మా అమ్మకు 2-3 ముగ్గులు వస్తాయి. ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కటి వేస్తూ ఉంటుంది అనమాట. వాటికి ఇలా కలర్స్ వేస్తూ ఉన్నారు మా చిన్న పాప, మా అమ్మ కలిసి ఇలా రంగులు వేస్తూ ఉన్నారు వీటికి. చూడండి, ఇది వచ్చేసి కుడుములకి తడిపాను. అక్కడ ఇంకో గిన్నెలో ఉంది కదా, ఇది వచ్చేసి భక్షాలకు అనమాట. భక్షాలకు కొంచెం లూజ్గా కలుపుకుంటాము, కుడుములకు పూర్ణం కుడుములకు పిండి కొంచెం గట్టిగానే కలుపుకుంటాము. ఇక్కడ వచ్చేసి పూర్ణాలు వేసుకోవడానికి దోశ బ్యాటర్ కోసం నేను ఇది నానబెట్టుకుంటున్నాను అనమాట. మినప్పప్పు కొంచెం, బియ్యం కొంచెం, 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యం వేసుకున్నాను. నార్మల్గా దోశ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో అట్లనే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే మనం దోశకి నైట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, పిండి అంతా నైట్ రుబ్బుకొని మార్నింగ్ దోశలు వేసుకుంటాము. దీనికి అలా కాదనమాట, ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకోవాలన్నమాట దోశ బ్యాటర్. పిండి పులవకూడదు. ఇక్కడ వచ్చేసి ఇంకా నేను భక్షాలకి పప్పు ఉడకబెట్టాను కదా, అందులో ఇవంతా వడగట్టుకుంటున్నాను అనమాట. ఇంకా ఆలు కూడా ఉడికిపోయాయి. ఇంకా అన్నిటికీ నేను ఇక్కడ ఆనియన్, టమాటా కట్ చేసి పెట్టుకుంటున్నాను. భక్షాల చారుకి, ఆలు కర్రీకి, ఇంకా పప్పులో కూడా ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకుంటున్నాను. అట్లాగే పచ్చడి కూడా చేస్తుంది అనమాట మా అమ్మ. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా వేసి పచ్చడి కూడా, వాటన్నింటికి తరుగుతున్నాను అనమాట ఇక్కడ ఆనియన్స్. పచ్చిమిర్చి వచ్చేసి పులిహోర కోసం అనమాట. ఇలా ఒకేసారి అన్ని కట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఊరికే అందులోకి ఒకసారి ఇందులోకి ఒకసారి అట్లా కట్ చేయకుండా ఒకేసారి ఉంటాయి కదా అని ఒకేసారి కట్ చేశాను. అయినా కూడా మళ్ళీ పచ్చడికి తక్కువ అయ్యాయి, మళ్ళీ కట్ చేసుకోవాల్సి వచ్చింది.
ఈ విధంగా వేటికి అవి నేను సపరేట్గా కట్ చేశాను అనమాట. టమాటాలు కూడా పప్పులోకి ఒకలాగా, సాంబార్లోకి ఒకలాగా అని, ఆనియన్ కూడా ఆలు కర్రీకి ఒకలాగా, సాంబార్కి ఆలు కర్రీకి ఒక పొడవుగా కట్ చేసుకుంటాము. పప్పుకి చిన్న చిన్నగా కట్ చేస్తాం కదా, అట్లా 2 విధాలుగా కట్ చేసి పెట్టాను. ఇక్కడ వచ్చేసి సాయంత్రం పసుబొట్టుకు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వడానికొని శనగలు నానబెడుతున్నాము. ఉదయమే నానబెట్టామంటే ఈవినింగ్కి బాగా నానుతాయి కదా, అందుకని ఇప్పుడే నానబెట్టుకుంటున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్ వేసి పచ్చడి చేస్తుంది అనమాట మా అమ్మ. అది అక్కడ స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ పప్పుకి పెడుతుంది. ఇలా కుక్కర్లో పప్పు వేసి ఆనియన్, టమాటా, పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా చింతపండు వేసి కుక్కర్లో పెట్టేసుకుంటాము. ఒక పక్క పప్పు, ఒక పక్క పచ్చడి అవుతుంది అనమాట. ఇక్కడ ముగ్గు వచ్చేసి మొత్తం ఫైనల్ లుక్ ఇలా ఉందన్నమాట. ఆలుగడ్డలు ఉడికిపోయాయి కదా, వాటికి ఇలా తొక్క తీసి పెట్టుకుంటున్నాను. ఇంకా ఆనియన్, టమాటా తాలింపేసి ఈ ఆలుగడ్డలు వేసేసి కలిపేస్తే సరిపోతుంది అనమాట, ఉప్పు కారం వేసేసి. నేను అందులో పచ్చిమిర్చి వేసి చేశాను, అవి షూట్ చేయలేకపోయామన్నమాట వీడియోస్. భక్షాలు చారు చేశాను, అవి కూడా వీడియో షూట్ చేయలేదన్నమాట. ఇంకా మా హడావుల్లో మేము ఉన్నాము. పిల్లల్ని ఇంకా ఏది తీయాలన్నా కూడా రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ షూట్ చేద్దురా, ఈ వీడియో తీద్దురా, ఇది నేను చేస్తున్నాను, ఇది వీడియో తీద్దురా అని ఊరికే పిలవాల్సి వస్తుంది. ఇంకా ఫుల్ హడావుడు ఉంది కదా పండగ రోజు. ఇంకా అందుకని పిల్లల్ని కూడా బ్రతిమాలలేదు. ఇంకా వాళ్ళు కూడా ఏదో ఒక చిన్న పనిలో ఉంటున్నారు, వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడానికి అట్లా ఉన్నారు. ఆ టైంలో ఇవి క్లిప్పులు మిస్ అయిపోయాయి అనమాట. ఇంకా వచ్చేసి పప్పు ఉడకబెట్టాం కదా, అందులో బెల్లం వేసి ఉడికించి పూర్ణం రుబ్బారనమాట. ఇక్కడ వచ్చేసి చింతపండు పులుసు, పులిహోర కోసం ఇది మా చెల్లి చేస్తుందనమాట. చింతపండు నానబెట్టి గుజ్జు తీసి ఇలా దగ్గరగా ఉడికించిన తర్వాత కొద్దిగా పసుపు, లైట్గా ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మనం అన్నంలో కలిపేటప్పుడు అన్నంకి సరిపడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చింతపండుకి ఎంత పడుతుందో అంత మాత్రమే ఉప్పు వేసుకొని ఈ విధంగా నీట్గా ఉడికించి పెట్టుకుంటే ఇది చల్లారిన తర్వాత అన్నంలో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇంకా తాలింపు వేసుకోవడమే అనమాట. పల్లీలు, ఆనియన్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకోము మర్చిపోయాను. పచ్చిమిర్చి, పల్లీలు మామూలుగా తాలింపు అట్లా ఎట్లా వేసుకుంటాం పులిహోరకి అలా వేసుకోవడమే. ఇక్కడ వచ్చేసి నేను ఇంకా అమ్మవారిని అలంకారం చేసుకుంటున్నాను. శారీ డ్రైపింగ్ చేసి ఇలా అలంకారం చేసుకుంటున్నాను అనమాట. మిగతా వంటలన్నీ ఇంకా మా అమ్మ చేసేస్తుంది. మా అమ్మమ్మ చెల్లి కలిసి చేసేస్తున్నారనమాట. ఇంకా ఆ వంటలు చేసినవి అవేవి షూట్ చేయలేదన్నమాట. ఈ శారీ డ్రైపింగ్ ఒకటి నేను దీనికంటే ముందు వీడియో పోస్ట్ చేశాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అది లింక్ ఇస్తాను, చూసేయండి. ఆ విధంగా పూజ అయిపోయిందనమాట నాది మార్నింగ్. ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా మేము రెస్ట్ తీసుకుంటున్నాం అనమాట. మా పిల్లలు పూర్ణం కుడుములు చేస్తున్నారు. ఒకరు అత్తెలు వేస్తున్నారు అనమాట. అంటే పిండిని బాల్స్, చిన్న చిన్న బాల్స్ లాగా చేస్తారు కదా, అలా ఒకరు చేస్తుంటే, ఒకరు రేకులు పడుతుంటే, ఒకరు ఇలా కుడుములు అల్లుతున్నారనమాట. ఇలా మా చెల్లి సరదాగా ఇలా ఒక క్లిప్ తీసిందనమాట. వాళ్ళు అల్లుతుంటే ముగ్గురు కలిసి చేస్తున్నారనమాట. ఇంకా వాళ్ళు కొన్ని చేశారు. తర్వాత ఇంకా మళ్ళీ సాయంకాలం చేశారనమాట. మా అమ్మ అందరు కలిసి సాయంకాలం మిగతావన్నీ చేశారు. సరదాగా అలా క్లిప్ తీసిందనమాట, మా పిల్లలు పని చేస్తున్నారని చెప్పి. ఇంకా తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఒకసారి పూజ చేసుకుని శనగలు నానబెట్టాం కదా, అవి ఉడకబెట్టి ఇక్కడ ప్రసాదం లాగా పెట్టాము. తర్వాత ఇంకా అందరూ ముత్తైదువులు వచ్చారు, వాళ్ళకు పసుబొట్లు అవి ఇవ్వడం అదంతా. మళ్ళీ యాజ్ యూజువల్ షూట్ చేయలేదన్నమాట మా పిల్లలు. వాళ్ళందరూ వచ్చేసరికి ఇంకా హడావుడి అయిపోయి మేము షూట్ చేయమని చెప్పలేదు, వాళ్ళు కూడా షూట్ చేయలేదన్నమాట. 16 మంది దాకా వచ్చారు ముత్తైదువులు. అది కూడా నేను పూజది కూడా వ్లాగ్ సపరేట్గా చేసి పోస్ట్ చేశాను, అది కూడా లింక్ ఇస్తాను, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. వరలక్ష్మి వ్రతం రోజు మా డే ఇలా జరిగిపోయిందనమాట. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.